సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో ప్రీమియర్ ప్రోలో వెడ్డింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ ప్రీమియర్ ప్రో అనేది ఓపెన్ చేసాం. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక ఇక్కడ ఒక వీడియో ఉన్నది చూడండి. సో ఈ వీడియో పైన మీరైతే రైట్ క్లిక్ చేసుకోవాలి. సో రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ అని ఉన్నా చూడండి. సో క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక మనకైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నది ఓపెన్ అవుతుంది. సో గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయ్యాక మనకి ఇలా అయితే పాపప్ అయితే వస్తుంది. సో మనం అయితే నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేనైతే నేమ్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ సేవ్ అని ఉంటుంది, సేవ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ టైమ్ లైన్ పైన అయితే మీరైతే డబుల్ క్లిక్ అయితే చేసుకున్నాక మీకు లేయర్ అని వస్తుంది. సో ఇక్కడ లేయర్ అని వచ్చింది చూడండి. సో ఈ లేయర్ పైన అయితే మనం అయితే ఇప్పుడు వర్క్ చేస్తాం. చూడండి ఇక్కడ రోటో బ్రష్ టూల్ అని ఉంటుంది. సో రోటో బ్రష్ టూల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇలా అయితే ఒక లైన్ అయితే గీయండి. సో లైన్ గీసాక చూడండి సబ్జెక్ట్ మొత్తం ఇలా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో చూడండి నేనైతే ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి సబ్జెక్ట్ అనేది మనం క్లారిటీగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా జూమ్ చేస్తున్నాను చూడండి. ఆల్ట్ హోల్డ్ చేస్తే మీకు మైనస్ అనేది వస్తుంది. మళ్ళీ ఆల్ట్ మీరు హోల్డ్ చేయకుండా వదిలేస్తే మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో ఆల్ట్ హోల్డ్ చేసి ఇక్కడ ఇలా చిన్న లైన్ అయితే చేశాను చూడండి. సో ఇక్కడ ఇలా డ్రాగ్ చేశాను ఎందుకంటే ఫ్రేమ్ అనేది కాస్త అవతల వైపుకి అయితే వెళ్ళింది కాబట్టి. సో ఇక్కడ కూడా చిన్న ఓవర్లాప్ అయితే అయినట్టుంది. సో ఇక్కడ ప్లస్ అయితే చేద్దాం. సో ఇది ఇలా ప్లస్ చేస్తున్నాను చూడండి. సో ఇది అయితే క్లియర్ అయిపోయింది. సో ఇలా చెక్ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఫ్రీజ్ పైన అయితే మీరు క్లిక్ చేసుకుంటారు. సో ఇది చిన్న వీడియో కాబట్టి మీకు కాస్త టైం అయితే తీసుకోదు. సో పెద్ద వీడియో అయితే మీకు టైం అయితే చాలా తీసుకుంటుంది. 20 seconds కల్లా మన వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు చేసుకున్నాక ఈ లేయర్ని ఇలా పైకి అయితే పెట్టేయండి. సో ఇది ఇలా తెచ్చేయండి. సో ఇప్పుడు ఈ కింద వీడియోకి అయితే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్రాప్ అనేది యాడ్ చేయండి. సో క్రాప్ అనేది యాడ్ చేసాను చూడండి. క్రాప్ అనేది యాడ్ చేశాక ఇది టాప్ అన్నమాట. సో టాప్ని మనం అయితే ఇలా చేయండి. సో కీ ఫ్రేమ్ అనేది ఇక్కడే పెట్టేయండి. సో టాప్ అండ్ బాటమ్ అయితే మనం కీ ఫ్రేమ్స్ అయితే పెట్టాలి. సో కీ ఫ్రేమ్స్ పెట్టాక ఒక 2 frames మనం మూవ్ అయ్యి, సో మీ ఇష్టం 5 frames అయినా మనం మూవ్ అవ్వచ్చు. సో ఇది ఇలా రీసెట్ అనేది చేసేయండి. సో రీసెట్ చేశాక ఈ 2 వీడియోలు మీరు తీసుకోండి. ఈ 2 వీడియోలు సెలెక్ట్ చేసుకొని ఒక స్టెప్ పైకి అయితే మీరు డ్రాగ్ చేసి ఇక్కడ మనం మీడియా యాడ్ చేస్తాం చూడండి. సో ఇక్కడ న్యూ ఐటమ్ అని ఉంటుంది. సో న్యూ ఐటమ్ పైన అయితే మీరు కలర్ మ్యాట్ అయితే తీసుకొని ఓకే అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ అయితే మనం వైట్ అయితే క్లిక్ చేసుకుంటాం. సో కలర్ మ్యాట్ ఓకే అని ఇవ్వండి. సో ఇప్పుడు మనం అయితే కలర్ మ్యాట్ అనేది డ్రాగ్ చేసుకున్నాం. సో ఇలా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి కలర్ మ్యాట్ని. సో ఇప్పుడు చూడండి వీడియో ప్రివ్యూ అనేది చూపిస్తాను చూడండి. సో ఈ ఎఫెక్ట్ని మనం ప్రీమియర్ ప్రోలో అయితే ఈజీగా అయితే చేసుకోగలం. సో మీకు ఇక్కడ క్రాపింగ్ అనేది కాస్త ఫాస్ట్గా అయితే కాస్త మీరు అయితే అడ్జస్ట్ చేసుకుంటారు. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో గైస్ ఇక్కడ ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేశాను. సో ఒక కలర్ మ్యాట్ అనేది ఇంపోర్ట్ అయితే చేశాను. సో ఇంపోర్ట్ చేశాక ఇక్కడ ఒక వీడియో అనేది డ్రాగ్ చేసాను చూడండి. సో వీడియో డ్రాగ్ చేశాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్కి అయితే రండి. సో ఈ వీడియోని స్కేల్ అయితే చేయండి. సో స్కేల్ 50కి అయితే చేసాను చూడండి. సో 50కి అయితే చేశాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
సో గైస్ ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఎఫెక్ట్స్లోకి అయితే రండి. సో ఎఫెక్ట్స్లో రఫ్ అండ్ ఎడ్జెస్ అనేవి యాడ్ చేయండి. సో రఫ్ అండ్ ఎడ్జెస్ యాడ్ చేశాక మరి మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్కి అయితే రండి. సో ఎఫెక్ట్ కంట్రోల్స్లో బార్డర్ వచ్చి బార్డర్ కాస్త పెద్దదవ్వండి. సో ఇక్కడ ఫ్రాక్టరల్ ఇన్ఫ్లుయెన్స్ దగ్గర ఇది 1 ఉంటుంది. సో 0 అయితే చేసేయండి. సో 0 చేశాక ఇంకో వీడియో అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇంకో వీడియో నేను పైకి అయితే యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకోండి. సో ఈ లేయర్కి అయితే రండి. వీడియో 2కి అయితే వచ్చాక ఇక్కడ స్కేల్ కూడా 50 అయితే ఉంది. సో 50 ఇచ్చాక ఇక్కడ పొజిషన్ అనేది ఇలా చేంజ్ చేయండి. సో పొజిషన్ చేంజ్ చేశాక ఇక్కడ ఎలిప్స్ టూల్ అయితే తీసుకోండి. సో ఎలిప్స్ టూల్ తీసుకొని షిఫ్ట్ యూజ్ చేసి ఇలా అయితే మీరు డ్రాగ్ చేసుకొని ఇలా అయితే ప్లేస్ చేసుకోండి. సో ప్లేస్ చేసుకున్నాక మీరు ఈ వీడియోని అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇంకో వీడియో ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇంకో వీడియో అయితే ఇంపోర్ట్ చేశాను. సో ఇక్కడ ఆడియో అనేది డిలీట్ చేసేయండి. సో ఇది ఇలా క్రాప్ అయితే చేసుకోండి. సో క్రాప్ చేసుకున్నాక మళ్ళీ ఇది కూడా స్కేల్ అయితే 50కి అయితే పెట్టేయండి. సో 50కి పెట్టాక ఇక్కడ మనం ఎలిప్స్ మాస్క్ అనేది తీసుకొని షిఫ్ట్ హోల్డ్ చేసి ఇలా అయితే మీరు డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక సో ఈ వీడియో పొజిషన్ అనేది మనం చేంజ్ చేద్దాం. సో చిన్నది కింద కంటే సరిపోద్ది. సో ఇలా మీరైతే ఎలిప్స్ మాస్క్ యూజ్ చేసి మీరైతే ఈ వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. సో గైస్ ఇక్కడ వీడియో అనేది ఒకటి ఇంపోర్ట్ అయితే చేశాను చూడండి. సో వీడియో ఇంపోర్ట్ చేశాక ఇక్కడున్న ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. సో ఎఫెక్ట్స్లో ఫాస్ట్ బ్లర్ అని ఉంటుంది. సో ఫాస్ట్ బ్లర్ని మీ వీడియోకి అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్కి అయితే వచ్చేయండి. సో ఇక్కడ ఎలిప్స్ మాస్క్ అని ఉన్నా చూడండి. ఎలిప్స్ మాస్క్ని సెలెక్ట్ చేసుకోండి. సో షిఫ్ట్ హోల్డ్ చేస్తే మీకు ఇలా డ్రాగ్ అయితే మనం చేసుకోవచ్చు. సో డ్రాగ్ చేసుకున్న కంట్రోల్ G. సో డ్రాగ్ చేసుకున్నాక ఇలా అయితే మీరు మూవ్ అయితే చేసుకుంటారు. సో మూవ్ చేశాక చూడండి ఇక్కడ మాస్క్ ఎక్స్పాన్షన్ అని ఉన్నది. సో మాస్క్ అనేది ఎక్స్పాండ్ అనేది ఇలా అవుతుంది. సో ఇప్పుడు ఈ బ్లర్రీనెస్ని మనం అయితే ఇంక్రీజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇన్వర్టెడ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇన్వర్టెడ్ పైన అయితే క్లిక్ చేసుకొని ఇలా బ్లర్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి. సో మీరు చిన్నది బ్లర్ చేస్తే చాలు. సో చిన్నదైతే మీరు బ్లర్ అయితే చేయండి. సో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. సో చుట్టూరు బ్లర్ అయ్యి మనకి వీడియో తాలూకా ఎఫెక్ట్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మీరు బ్లర్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకుంటే బ్లర్ అనేది ఫుల్గా అయితే ఇంక్రీజ్ చేయకూడదు. సో చిన్నది ఇంక్రీజ్ చేస్తే చాలు. సో 50కి పెట్టుకున్నా. సో ఇక్కడ 19 అనేది ఓకే కాబట్టి సో 19లో అయితే పెట్టండి. సో చుట్టూరు బ్లర్ అయ్యి మనకి వీడియో అనేది నీట్గా అయితే వస్తుంది. సో గైస్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాను. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక ఇక్కడ నేను వీడియోస్ చూడండి ఎలా అడ్జస్ట్ అయితే చేశానో చూపిస్తున్నాను. సో ఇలా అయితే మీరు వీడియోస్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ అయితే పెట్టండి. సో కీ ఫ్రేమ్స్ పెట్టాక ఇక్కడ పొజిషన్ అయితే పైకి అయితే డ్రాగ్ చేద్దాం. సో పైకి డ్రాగ్ చేస్తున్నాను చూడండి. సో ఈ వీడియో అనేది ఇలా పైకి అయితే డ్రాగ్ చేశాను. సో ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేశాక ఇక్కడ ఒక 2 ఫ్రేమ్స్కి అయితే మూవ్ అవ్వండి. సో 2 ఫ్రేమ్స్కి మూవ్ అయ్యాక ఇలా అయితే రీసెట్ అయితే చేయండి. సో చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వీడియోకి ఎఫెక్ట్స్కి వచ్చేయండి. సో ఎఫెక్ట్స్లో డ్రాప్ షాడో అని ఇవ్వండి. సో డ్రాప్ షాడో అయితే ఇస్తారు. సో డ్రాప్ షాడోని ఈ వీడియోకి అయితే ఇచ్చేయండి. సో వీడియోకి అయితే ఇచ్చాక ఇక్కడ మనది ఒపాసిటీ అనేది 100 అయితే ఇవ్వండి. సో చూడండి. సో ఒపాసిటీ 100 ఇచ్చాక ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇలా యాంగిల్ అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక
ఇక్కడ సాఫ్ట్నెస్ అన్నది ఫుల్గా ఎలా అయితే ఉంది. సో సాఫ్ట్నెస్ ఫుల్గా ఇచ్చాక చూసారు కదా, ఒక షాడో లాగా మనకైతే వీడియో అనేది ఇలా డ్రాప్ అయితే అయింది. సో డ్రాప్ అయ్యాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీడియో పైన అయితే క్లిక్ చేసుకోండి. సో పొజిషన్ దగ్గర మళ్ళీ మీరు అయితే కీ ఫ్రేమ్ అయితే ఇవ్వాలి. సో స్కేల్ దగ్గర అయితే కీ ఫ్రేమ్ అయితే ఇచ్చి, సో ఈ స్కేల్ని ఇలా అయితే కాస్త ఇలా అయితే అడ్జస్ట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, చూపిస్తాను. సో ఇలా అయితే మనం అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఎఫెక్ట్స్ని అయితే కాపీ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఇలా పేస్ట్ అట్రిబ్యూట్స్ అనేవి క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ డ్రాప్ షాడో కూడా అయితే ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, సో ఇలా అయితే మనం అయితే ప్రీమియర్ ప్రోలో ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. So guys, that's all for the video. Thank you.